అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం శ్రీ వెంకటేశ్వర స్వామివారి అసలు చరిత్ర గురించి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. సృష్టిని శాసించే ఆ శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో తన శేషతల్పాన్ని వదిలేసి ఒక నిరుపేదల ఈ భూమి మీదకు ఎందుకు వచ్చాడు? వస్తూ ఆ శేషాచలం అడవుల్లో ఒక చీమల పుట్టలో ఏళ్లుగా ఎందుకు దాక్కున్నాడు? మనకు తెలిసిన విష్ణుమూర్తి దశావతారాలలో అసలు ఈ వెంకటేశ్వరుడి ప్రస్తావనే ఎందుకు ఉండదు? తల మీద గొడ్డలి దెబ్బతిని నెత్తురు ఓడ్చిన దేవుడు తన పెళ్లి కోసం కుబేరుడి దగ్గర అప్పు చేసి ఈ రోజుకి ఆ వడ్డీ ఎందుకు కడుతున్నాడు? అసలు ఏడుకొండల వారిని దర్శించుకునే ముందు మనం వరాహస్వామి దర్శనం ఎందుకు చేసుకోవాలి? ఇక అన్నింటికంటే ముఖ్యంగా రాత్రిపూట గుడి తలుపులు మూసేసిన తరువాత కదలకుండా ఉన్న ఆ రాతి విగ్రహానికి చెమట ఎందుకు పడుతోంది? ఆ విగ్రహం వెనుక సముద్రపు ఘోష ఎందుకు వినిపిస్తోంది అనే ఆశ్చర్యకరమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. విష్ణుమూర్తి యొక్క 10 అవతారాల గురించి, అదే దశావతారాల గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటాం. మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ, కల్కి. కానీ ఇక్కడే ప్రతి భక్తుడి మదిలో మెదిలే ఒక అతిపెద్ద సందేహం, మరి మనం రోజు కొలిచే ఈ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఈ 10 అవతారాలలో ఎందుకు లేడు అనే విషయానికి వస్తే, వెంకటేశ్వర స్వామి ఈ 10 అవతారాలకు అతీతుడు. ఆ అవతారాలన్నీ ఒక రాక్షసుణ్ణి చంపడానికో ధర్మాన్ని నిలబెట్టడానికో వచ్చాయి. పని పూర్తి అవ్వగానే వెళ్ళిపోయాయి. కానీ వెంకటేశ్వర స్వామి అవతారం అలా కాదు. ఇది కలియుగంలో పాపాలు చేసి కష్టాలు పడుతున్న సామాన్య మనుషులను కాపాడడానికి వైకుంఠంలో ఉన్న ఆ మహావిష్ణువు స్వయంగా భూమి మీదకు వచ్చి శిలగా మారిపోయిన అద్భుత అవతారం. అంటే ఆయన ఒక రాతి విగ్రహం కాదు, స్వయంగా ప్రాణంతో ఉన్న విష్ణుమూర్తి. మరి పట్టుపరుపుల మీద వైకుంఠంలో ప్రశాంతంగా ఉన్న స్వామికి ఈ భూమి మీదకు వచ్చి రాయిలా మారిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? దీని వెనుక ఒక మహర్షి అహంకారం దాగి ఉంది. ఆ మహర్షి భృగు మహర్షి. ఒకసారి భూలోకంలో ఋషులంతా కలిసి ఒక పెద్ద యాగం చేశారు. ఆ యాగ ఫలాన్ని బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఎవరికి ఇవ్వాలన్న సందేహం వచ్చింది. ఎవరికి అర్హత ఉందో పరీక్షించే బాధ్యత భృగు మహర్షికి అప్పగించారు. ఈ భృగు మహర్షికి ఒక ప్రత్యేకత ఉంది. ఆయన అరికాళ్ళలో ఒక కన్ను ఉంది. ఆ కన్ను ఉండడంతో ఆయనకు అహంకారం, గర్వం చాలా ఎక్కువ. తన గర్వంతో నేరుగా వైకుంఠానికి వెళ్ళాడు. అక్కడ విష్ణుమూర్తి శేషతల్పంపై పడుకొని ఉండగా లక్ష్మీదేవి ఆయనకు సేవ చేస్తూ ఉంది. ఇక భృగు మహర్షి లోపలికి రావడాన్ని ఆయన గమనించలేదు. దానికి కోపం వచ్చిన భృగు మహర్షి తన కాలితో మహావిష్ణువు యొక్క వక్షస్థలం మీద తంతాడు. సృష్టిని నడిపించే ఆ దేవుణ్ణి ఒక ఋషి కాలితో తన్నడం ఏమిటి అని వెంటనే ఆ మహర్షిని భస్మం చేయాలి కదా. కానీ విష్ణువు అలా చేయలేదు. చాలా ప్రశాంతంగా మహర్షి కాళ్ళు పట్టుకొని, అయ్యా మహానుభావ, నా కఠినమైన ఛాతీని తన్నిన మీ సున్నితమైన పాదం ఎంత కందిపోయిందో కదా అంటూ ఆ పాదాన్ని ఒత్తుతూ మహర్షి అరికాలులో ఉన్న ఆ అహంకారపు కన్నును చిదిమేశాడు. దాంతో మహర్షికి తప్పు తెలిసి వచ్చి క్షమాపణ అడిగాడు. విష్ణువు క్షమించిన లక్ష్మీదేవి క్షమించలేకపోయింది. ఎందుకంటే విష్ణువు యొక్క వక్షస్థలం లక్ష్మీదేవి నివాస స్థానం. తన నివాస స్థానమైన వక్షస్థలాన్ని ఒక ఋషి కాలితో తన్నడమేమిటి? దానికి తన భర్త అతన్ని శిక్షించకపోగా అతనికి సేవలు చేయడం ఏమిటి అని లక్ష్మీదేవికి అవమానంగా అనిపించింది. నన్ను అవమానించిన ఈ వైకుంఠంలో నేను ఒక్క క్షణం కూడా ఉండను అంటూ అలిగి భూలోకంలోని కొల్హాపూర్కు వచ్చి తపస్సు చేయడం మొదలుపెట్టింది. సిరి సంపదలకు అధిదేవతైన లక్ష్మీదేవి వైకుంఠం వదిలి వెళ్ళిపోగానే విష్ణుమూర్తి తన సంపదనంతా కోల్పోయాడు. లక్ష్మీదేవి లేని వైకుంఠం కళావిహీనమైంది. ఇక లక్ష్మీదేవిని వెతుక్కుంటూ భూమి మీదకు వచ్చాడు విష్ణుమూర్తి. ఇక ఎక్కడ వెతికినా ఆమె దొరకలేదు. చివరికి ఒక దట్టమైన అడవిలో ఒక చెట్టు కింద
చీమల పుట్టలో కూర్చొని తన భార్య కోసం తపస్సు చేయడం మొదలుపెట్టాడు. ఆ అడవే శేషాచలం, అంటే మనం ఇప్పుడు చూస్తున్న తిరుమల ఏడుకొండలు. అలాగే మనం తిరుమల వెళ్ళగానే వెంకటేశ్వర స్వామి దర్శనానికి ముందు ఎవరి దర్శనం చేసుకోవాలి? కొంతమంది వరాహస్వామి అంటారు, మరికొందరు హతీరాం బాలాజీ అంటారు. అసలు దీని వెనుక ఉన్న అసలైన చరిత్ర ఏమిటంటే, శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి కోసం తపస్సు చేసుకోవడానికి శేషాచలం కొండకు వచ్చాడు కదా. కానీ అప్పటికే ఆ కొండలకు ఒక యజమాని ఉన్నాడు. ఆయనే వరాహస్వామి. వరాహస్వామి అంటే విష్ణువు యొక్క 3వ అవతారం. భూమిని రాక్షసుడి బారి నుండి కాపాడిన తరువాత విశ్రమించడానికి ఈ కొండలను ఎంచుకున్నాడు. అప్పుడు శ్రీనివాసుడు వరాహస్వామి దగ్గరకు వెళ్ళి, స్వామి, నాకు నివాసం ఉండడానికి మీ కొండల మీద కాస్త స్థలం కావాలి అని అడిగాడు. అప్పుడు వరాహస్వామి, ఇది నా స్థలం, నేను నీకెందుకు ఇవ్వాలి, బదులుగా నాకేమి ఇస్తావు అని అడిగాడు. అప్పుడు శ్రీనివాసుడు ఒక అద్భుతమైన వరం ఇచ్చాడు. స్వామి, ఈ కలియుగంలో నాకు లక్షలాది మంది భక్తులు వస్తారు, కానీ వారు నాకు సమర్పించే మొదటి నైవేద్యం మరియు నా దర్శనానికి ముందు చేసుకునే మొదటి దర్శనం మీకే చెందుతాయి. మీకు మొక్కిన తర్వాతే నా దర్శనానికి రావాలి అని మాట ఇచ్చాడు. కాబట్టి పురాణాల ప్రకారం, ఆలయ నియమాల ప్రకారం మనం ఖచ్చితంగా ముందు దర్శించుకోవాల్సింది శ్రీ వరాహస్వామిని. ఆయన దర్శనానంతరమే స్వామిని దర్శనం చేసుకోవాలి. మరి హతీరాం బాలాజీ సంగతి ఏంటంటే, ఆయన దర్శనం ఎందుకు చేసుకోవాలి అనే విషయానికి వస్తే, ఇక్కడే భక్తికి ఉన్న శక్తి ఏమిటో అర్థమవుతుంది. వరాహస్వామికి స్థలం ఇచ్చినందుకు మొదటి దర్శనం దక్కితే, హతీరాం బాలాజీకి తన స్వచ్ఛమైన భక్తితో దేవుడితో పాచికలాడే అదృష్టం దక్కింది. 1500 సంవత్సరంలో రాజస్థాన్ నుండి వచ్చిన బాలాజీ అనే భక్తుడు స్వామివారి భక్తుడు. ఆ భక్తుడి ప్రేమకు గర్భగుడిలో ఉన్న స్వామివారు రాత్రిపూట బయటకు వచ్చి అతనితో పాచికలాడేవాడు. ఒకసారి బాలాజీని దొంగ అని రాజు బంధించి రాత్రికి రాత్రే ఒక గది నిండా ఉన్న చెరుకు గడలు మొత్తం తినాలని శిక్ష విధిస్తే, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఏనుగు అంటే హతి రూపంలో వచ్చి ఆ చెరుకు మొత్తం తిని తన భక్తుణ్ణి కాపాడుకున్నాడు. అందుకే ఆయనను హతీరాం బాలాజీ అని పిలుస్తారు. వరాహస్వామి దేవుడైతే హతీరాం బాలాజీ దేవుడికే ప్రాణ స్నేహితుడయ్యాడు. అందుకే భక్తులు వరాహస్వామిని దర్శించుకునే సాంప్రదాయాన్ని పాటిస్తూనే హతీరాం బాలాజీ మఠాన్ని కూడా దర్శించుకొని ఆ భక్తి తత్వాన్ని అనుభవిస్తారు. ఇది ఈ ముగ్గురు మధ్య ఉన్న అసలైన సంబంధం. ఇక కథలోకి వెళ్తే, శ్రీనివాసుడు శేషాచలంలో ఒక పెద్ద చీమల పుట్టలో కూర్చొని ఏళ్ల తరబడి కఠోర తపస్సు చేస్తున్నాడు. ఆహారం లేదు, నీరు లేదు. ఇది చూసి బ్రహ్మ, శివుడు తట్టుకోలేకపోయారు. వారు ఆవు, దూడ రూపంలో ఆ దేశాన్ని పాలిస్తున్న చోళరాజు మందలో కలిశారు. ఆ ఆవు రోజు అడవికి వెళ్ళి ఆ పుట్ట దగ్గర నిలబడి తన పొదుగులో ఉన్న పాలన్నీ ఆ పుట్ట కన్నంలోకి వదిలేది. ఇది గమనించిన రాజుగారి పశువుల కాపరి తన చేతిలో ఉన్న గొడ్డలి విసిరాడు. ఆ గొడ్డలి నేరుగా వెళ్ళి ఆవు తలకు తగలాలి. కానీ తన కోసం పాలిస్తున్న గోమాతను కాపాడడం కోసం పుట్టలో ఉన్న స్వామి తల అడ్డుపెట్టాడు. ఆ గొడ్డలి నేరుగా స్వామివారి తలకు బలంగా తగిలి రక్తం చిమ్మింది. ఇక ఈనాటికి మీరు గమనిస్తే తిరుమల స్వామివారి విగ్రహానికి గడ్డం కింద ఒక చిన్న గాయం ఉంటుంది. అందుకే రోజు స్వామివారికి ఆ గాయం పచ్చిగా ఉండకుండా పచ్చకర్పూరం పెడతారు. అలాగే ఆ దెబ్బ తగిలినప్పటి నుండి ఆయనకు తలనొప్పి రాకుండా ఉండడానికి తలకు దట్టంగా కస్తూరి నామాన్ని పెడతారు. మనం చూసే ఆ తెల్లటి నామం వెనుక ఉన్న కారణం ఇదే. ఆ దెబ్బతో స్వామి పుట్టలో నుండి బయటకు వచ్చాడు. వకులమాత అంటే గత జన్మలో యశోదమ్మ ఆశ్రమానికి చేరుకున్నాడు. తల్లి ప్రేమ దొరికింది, ఉండడానికి చోటు దొరికింది. కానీ భార్య జాడలేదు. ఒకరోజు అడవిలో వేటకు వెళ్ళిన శ్రీనివాసుడికి ఒక అద్భుతమైన సౌందర్యవతి కనిపించింది. ఆమె ఆకాశరాజు కుమార్తె అయిన పద్మావతీదేవి. కానీ ఒక నిరుపేద అనాథగా ఉన్న శ్రీనివాసుడికి ఒక దేశాన్ని పరిపాలిస్తున్న రాజు కుమార్తె అయిన పద్మావతికి వివాహం ఎలా అయింది, అలాగే ఆ పెళ్లికి కుబేరుడు ఎందుకు అప్పు ఇవ్వాల్సి వచ్చింది, ఆ అప్పు తీర్చడానికి స్వామివారు ఈ రోజుకి వడ్డీ ఎందుకు కడుతున్నారు అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే మనం ఒక్కసారి
త్రేతాయుగానికి అంటే రామాయణ కాలానికి వెళ్ళాలి. రావణుడు సీతమ్మను అపహరించడానికి వచ్చినప్పుడు అగ్నిదేవుడు నిజమైన సీతమ్మను దాచిపెట్టి ఆమె స్థానంలో వేదవతి అనే ఒక మాయా సీతను ఉంచుతాడు. రావణుడు అపహరించింది లంకలో అశోకవనంలో కన్నీరు పెట్టుకుంది ఈ వేదవతినే. రామరావణ యుద్ధం ముగిశాక సీతాదేవి అగ్నిప్రవేశం చేసినప్పుడు అగ్నిదేవుడు నిజమైన సీతమ్మను రాముడికి అప్పగించి తన కోసం ఎన్నో కష్టాలు పడ్డ వేదవతిని పెళ్లి చేసుకోమని రాముణ్ణి కోరుతాడు. అప్పుడు శ్రీరాముడు, ఈ జన్మలో నేను ఏకపత్ని వ్రతుణ్ణి, నా భార్య సీత మాత్రమే, కానీ రాబోయే కలియుగంలో నేను శ్రీనివాసుడిగా అవతరిస్తాను. అప్పుడు నీవు పద్మావతిగా పుడతావు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని మాటిస్తాడు. ఆ వేదవతే ఈ జన్మలో ఆకాశరాజు కుమార్తె అయిన పద్మావతిగా జన్మించింది. ఆనాడు శ్రీరాముడిచ్చిన మాటను నిలబెట్టుకోవడానికే శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడిగా ఈ శేషాచలం అడవుల్లోకి వచ్చాడు. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. శ్రీనివాసుడు తన తల్లి బకులమాతను ఆకాశరాజు దగ్గరకు వెళ్ళి పెళ్లి సంబంధం మాట్లాడడానికి పంపాడు. రాజు ఒప్పుకున్నాడు. కానీ ఆయన పెట్టిన షరతు ఒక్కటే, నేను ఒక మహారాజును, నా స్థాయికి తగ్గట్టుగా అంగరంగ వైభవంగా పెళ్లి జరగాలి అని షరత్తు పెడతాడు. ఇక ఆకాశరాజు అడిగినంత వైభవంగా పెళ్ళెలా చేయాలి అని ఆలోచిస్తాడు విష్ణుమూర్తి. అప్పుడు త్రిమూర్తుల సలహా మేరకు ధనవంతుడైన కుబేరుణ్ణి పిలిపించాడు. నా పెళ్ళికి నువ్వు అప్పు ఇవ్వాలి అని అడిగాడు. దేవుడే అప్పు అడగడం ఏమిటని కుబేరుడు ఆశ్చర్యపోయాడు. కానీ ఆ సృష్టికర్తకే అప్పు ఇచ్చే అదృష్టం రావడం చూసి మురిసిపోయాడు. బ్రహ్మ, శివుడు సాక్ష్యాలుగా ఒక రావి చెట్టు కింద ప్రమాణపత్రం రాయించాడు. నా పెళ్లి ఖర్చుల కోసం నేను నీ దగ్గర కోట్లాది వరహాలు అప్పుగా తీసుకుంటున్నాను. దానికి వడ్డీతో సహా కలియుగాంతం వరకు నా భక్తులు ఇచ్చే కానుకల ద్వారా తీరుస్తాను అని శ్రీనివాసుడు సంతకం చేశాడు. ఇది అసలు కథ. మనం ఇప్పుడు తిరుమల హుండీలో వేసే ప్రతి రూపాయి, మనమిచ్చే ప్రతి కానుక మన కష్టాలు తీర్చమని స్వామికి ఇస్తున్న లంచం కాదు. మనం స్వామివారి పెళ్లికి ఆయన చేసిన అప్పును తీర్చడానికి ఒక భక్తుడిగా మనం చెల్లిస్తున్న వడ్డీ మాత్రమే. ఆ అప్పు కలియుగాంతం వరకు తీరదు. మన స్వామి అప్పుల వాడిగానే ఉంటాడు. పెళ్ళైతే అంగరంగ వైభవంగా జరిగింది. పద్మావతి సమేతంగా శ్రీనివాసుడు 6 నెలల పాటు అగస్త్య మహాముని ఆశ్రమంలో గడిపాడు. కానీ అసలు విషయం మరొకటి ఉంది. లక్ష్మీదేవి కోసం వెతుక్కుంటూ వచ్చిన విష్ణుమూర్తి ఇక్కడ పద్మావతీదేవిని రెండో పెళ్లి చేసుకున్నాడన్న విషయం కొల్హాపూర్లో ఉన్న లక్ష్మీదేవికి తెలిసింది. నారద మహాముని వెళ్ళి ఈ నిజాన్ని చెప్పగానే లక్ష్మీదేవికి కోపం వచ్చింది. ఆవేశంగా శేషాచలం కొండల మీదకు చేరుకుంది. అక్కడ పద్మావతీదేవితో కలిసి ఉన్న శ్రీనివాసుని చూసింది. నాకు అన్యాయం చేసి వేరొకరిని ఎలా పెళ్లి చేసుకుంటారు అని లక్ష్మీదేవి నిలదీసింది. ఇక లక్ష్మీదేవి, పద్మావతీదేవి ఇద్దరి మధ్య భయంకరమైన వాగ్వాదం మొదలైంది. ఒక మనిషిగా ఆ వాదనను తట్టుకోలేకపోయాడు శ్రీనివాసుడు. ఇక లాభం లేదనుకుని ఇద్దరి మధ్య నుండి వెనక్కి నడిచాడు. అలా వెనక్కి నడుస్తూ నడుస్తూ కళ్ళు మూసుకొని ఒక నల్లటి రాతి శిలగా అంటే శాలగ్రామ శిలగా మారిపోయాడు. జీవకళ ఉట్టిపడే దేహం కదలలేని ఒక రాతి విగ్రహంలా మారిపోవడం చూసి ఇద్దరు అమ్మవార్లు ఆగిపోయారు. తమ వల్లే స్వామివారు ఇలా రాయిగా మారిపోయారని బాధపడ్డారు. స్వామిని వదిలి వెళ్ళలేక ఎప్పటికీ ఆయనతోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు. అందుకే స్వామివారి వక్షస్థలంపై కుడివైపున లక్ష్మీదేవి, ఎడం వైపున పద్మావతీదేవి కొలువై ఉంటారు. భక్తుల కోసం, ధర్మం కోసం నిలబడతానని ఇచ్చిన మాట కోసం సాక్షాత్తు ఆ మహావిష్ణువే 7 కొండల మీద ఒక రాతి విగ్రహంలా ఉండిపోయాడు. ఆయనకు ప్రాణం ఉంది కానీ కదలడు. మన కష్టాలు వింటాడు కానీ మాట్లాడడు. కాలక్రమంలో ఎందరో రాజులు వచ్చారు. తొండమాన్ చక్రవర్తి, పల్లవుల చోళులు, శ్రీకృష్ణ దేవరాయలు అందరూ ఆ స్వామికి ఆలయాన్ని కట్టారు. ఇక రాత్రిపూట గర్భగుడి తలుపులు మూసే ముందు పూజారులు లోపల నీరు ఎందుకు పెడతారు? తెల్లవారుజామున ఎవరు ఆ నీరు తాగుతారు? స్వామివారి విగ్రహం వెనుక చెవి పెట్టి వింటే సముద్రపు ఘోష ఎందుకు వినిపిస్తుంది అనే విషయానికి వస్తే, తిరుమల గర్భగుడిలోకి అడుగు పెట్టగానే మనకు తెలియని ఒక వైబ్రేషన్, ఒక విధమైన శక్తి మన శరీరాన్ని తాకుతుంది.
ఆ రద్దీలో, ఆ తోపులాటలో కేవలం కొన్ని సెకండ్ల పాటు ఆ దేవుణ్ణి చూసినా సరే ఎన్నో ఏళ్ల నుండి ఉన్న కష్టాలన్నీ మరిచిపోయి కన్నీళ్లు పెట్టుకుంటాం. ఎందుకంటే ఆ గర్భగుడిలో ఉన్నది కేవలం చెక్కబడిన ఒక రాతి విగ్రహం కాదు, సాక్షాత్తు ప్రాణంతో ఉన్న దైవం. దీనికి కొన్ని సజీవ సాక్ష్యాలు ఉన్నాయి. సాధారణంగా ఏ రాతి విగ్రహానికైనా పచ్చకర్పూరం రాస్తే అది కొద్ది రోజుల్లోనే ఆ రాయి పీటలు వారుతుంది, పగుళ్ళు వస్తాయి. పచ్చకర్పూరానికి అంత ఘాటు రసాయన శక్తి ఉంటుంది. కానీ వెంకటేశ్వర స్వామి విగ్రహానికి వందల ఏళ్లుగా రోజు దట్టంగా పచ్చకర్పూరాన్ని రాస్తున్నారు. అయినా సరే ఆ విగ్రహం మీద చిన్న గీత కూడా పడలేదు. పైగా మరింత తేజస్సుతో వెలిగిపోతూ ఉంటుంది. దీనికి కారణం ఆ విగ్రహం ఏ శిల్పి చెక్కింది కాదు, అది స్వయంభు, అంటే సాక్షాత్తు స్వామివారే ఒక సాలగ్రామ శిలగా మారారు. అంతేకాదు ఆ విగ్రహానికి ప్రాణం ఉండడానికి మరో అతిపెద్ద నిదర్శనం స్వామివారి ఉష్ణోగ్రత. తిరుమల కొండ మీద చలి ఎంత తీవ్రంగా ఉంటుందో మనకు తెలుసు. తెల్లవారుజామున వణుకు పుడుతుంది. కానీ గర్భగుడి లోపల ఉన్న స్వామివారి విగ్రహం ఉష్ణోగ్రత ఎప్పుడూ 110 డిగ్రీల ఫారెన్హీట్ ఉంటుంది. గుడిలో ఏసీలు ఉన్నా, చల్లటి నీటితో అభిషేకం చేసినా సరే స్వామివారి విగ్రహం ఎప్పుడూ వెచ్చగానే ఉంటుందట. పైగా ప్రతి గురువారం స్వామికి అభిషేకం చేసే సమయంలో ఆయన విగ్రహం మీద చెమట బిందువులు కనిపిస్తాయట. అర్చకులు ఆ చెమటను పట్టు వస్త్రంతో తుడుస్తూ ఉంటారట. ఒక రాతికి చెమట పట్టడం ఏ సైన్స్కు సాధ్యం? ఇక మరో అద్భుతం, స్వామివారి వీపు వెనుక భాగం నుండి లోపల ఎంత శబ్దం ఉన్నా, బయట ఎంత గోల ఉన్నా స్వామివారి విగ్రహం వెనుక చెవి పెట్టి వింటే ఒక పెద్ద సముద్రం ఘోషిస్తున్న శబ్దం, కెరటాల చప్పుడు స్పష్టంగా వినిపిస్తుందట. 7 కొండల మీద సముద్రం ఎక్కడి నుండి వచ్చింది? పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు నివాస స్థానం క్షీరసాగరం, అంటే పాల సముద్రం. ఆయన ఎక్కడుంటే ఆయనతో పాటు ఆ సముద్రం కూడా అక్కడే ఉంటుంది. ఆయన రాతి శిలగా మారినా సరే ఆ సముద్రపు ఘోష ఆయనలో ఇంకా సజీవంగానే ఉంది. ఇక అసలైన ఘట్టం రాత్రిపూట గర్భగుడిలో జరిగే రహస్యం. అర్ధరాత్రి అవుతున్న సమయంలో ఏకాంత సేవ ముగిశాక ఆలయ అర్చకులు గర్భగుడిని శుభ్రం చేస్తారు. ఆ తర్వాత బంగారు పాత్రలో స్వచ్ఛమైన నీటిని నింపి పళ్ళు, తాంబూలాలు లాంటివి అక్కడ ఉంచి గర్భగుడికి భారీ తాళాలు వేసి బయటకు వచ్చేస్తారు. సుమారు 3 గంటలకు తలుపులు తీసి చూస్తే ఆ పాత్రలో ఉన్న నీరు సగం వరకు తగ్గిపోయి ఉంటుంది. ఆ తాంబూలాలు ఎవరో వాడినట్లుగా ఉంటుంది. ఎవరు వచ్చారు గర్భగుడిలోకి? ఆ భారీ తాళాలు వేసి ఉన్న తలుపులు దాటి ఎవరు లోపలికి వెళ్ళగలరు? పురాణాల ప్రకారం రాత్రిపూట మనుషులకు స్వామి దర్శనం ఉండదు. ఆ సమయంలో సాక్షాత్తు బ్రహ్మదేవుడు దేవతలతో కలిసి ఆకాశ మార్గం గుండా భూమి మీదకు వచ్చి స్వామికి అభిషేకం చేసి ఆ నీటిని ప్రసాదంగా స్వీకరించి వెళ్తారట. ఈ అద్భుతం ఈనాటికి ప్రతిరోజు రాత్రి జరుగుతూనే ఉంటుందని నమ్మకం. ఇక ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ శ్రీనివాసుడు ఒక చెట్టు కింద చీమల పుట్టలో ఏళ్లుగా తపస్సు చేసింది మన కోసమే. గొడ్డల దెబ్బతిని తల నుండి రక్తం కార్చింది మన కోసమే. పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకొని కుబేరుడి దగ్గర అప్పుల పాలయ్యింది మన కోసమే. చివరకు ఆ గర్భగుడిలో ఒక రాతి శిలగా వందల ఏళ్లుగా కదలకుండా నిలబడి ఉన్నది మన కోసమే. కలియుగంలో మనుషులు పాపాలు చేస్తారని, కష్టాలు పడతారని ముందే తెలుసుకున్న స్వామి ఆ కష్టాల నుండి మనల్ని కంటికి రెప్పలా కాపాడుకోవడానికే ఆ 7 కొండల మీద కొలువై ఉన్నాడు. ఇకపై మనం ఎప్పుడైనా తిరుమల వెళ్ళినప్పుడు క్యూ లైన్లో గంటల తరబడి నిలబడి అలసిపోయినా విసుక్కోకండి. మీరు గర్భగుడిలోకి అడుగు పెడుతున్నప్పుడు ఒక్కసారి ఆ క్షణాన్ని ఆస్వాదించండి. ఆ సముద్రపు ఘోషను మనసులో ఊహించుకోండి. ఆ తలపై ఉన్న గాయాన్ని గుర్తు చేసుకోండి. కేవలం కొన్ని సెకండ్లు మాత్రమే దొరికే ఆ దర్శన సమయంలో మనస్ఫూర్తిగా 2 చేతులు జోడించి గోవిందా అని పిలవండి చాలు. మీ కష్టాలన్నీ ఆ 7 కొండల వాడి పాదాల చెంత వదిలేసి ప్రశాంతంగా వెనుదిరగండి. ఇది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి వెనుక ఉన్న పూర్తి చరిత్ర, మనకు తెలియని అద్భుతాలు. చూశారు కదండి, ఈరోజు మనం వెంకటేశ్వర స్వామి వారి యొక్క పూర్తి చరిత్ర గురించి తెలుసుకున్నాం కదా.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీ వరకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.